ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఎదగాలనే ఉద్దేశంతో పారిశ్రామిక అభివృద్ధి పథకంలో ప్రకాశం జిల్లా ముందుండాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు మండలం దసరాజపల్లి గ్రామంలో ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హాజరయ్యారు. ముందుగా విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా ఎంఎస్ఎంఈ పార్కు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దసరాజపల్లిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 5 ఎకరాల భూమిని ఎంఎస్ఎంఈ పార్కు శిలాఫలకాన్ని కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేసి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాల్లో ఇవి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో నేడు 38 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు తెలిపారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం దసరాజపల్లి గ్రామంలో 5 కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులను కల్పించడం, కందుకూరు నియోజకవర్గంలో ఒక పార్కును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 37 మందికి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించి విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన అన్ని అందించి పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. యువత ఆర్థిక అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకు ఈ పార్కులు బాగా ఉపయోగపడతాయని, నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని చిన్న పరిశ్రమలు నెలకొల్పుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యం ఆర్థిక అభివృద్ధి దిశగా నడిచే దానిలో భాగంగా ఈ కార్యక్రమాలను నెలకొల్పుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మాలెంపాటి యానాథ నాయుడు, ఏపీ ఐఐసి జట్యం వినయ్ కుమార్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఎంఆర్ఓ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, టీవీ శ్రీరామ్మూర్తి, పోలవరపు వెంకటరామయ్య, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. తిరోహతి ఏదావానస్య మహిమ అతో ధ్యాయా గుంజపూరుషః త్రిపాదోపవై పురుషః పాదోస్య భవాన్ పునః తతో విశ్వజ్ఞామతో శాస దేవాయజ్ఞమసర్వదా వసంతో దసరాజపల్లి గ్రామంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనే ఆశయంతో శివనాథ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, చైర్మన్ ఏఐసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి రామారావు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమ్యూనిటీ శ్రీ శివ శంకర్రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. సార్ కొద్ది సైడ్ నుంచి పక్కన ఉంచవాలి. కొంచెం వెనకరండి, వెనక సార్ ఓకే. దేశంలో వ్యవసాయం తర్వాత ఏకైక రంగం
8 MSME పార్కులకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఆవిష్కరించడం జరుగుతోంది వర్చువల్ గా. Now we request Principal Advisor Garu, Kia India. So please come forward. Congratulations, sir. MSME cluster by ESL intervention for conducting cluster. ఇది కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాము. కస్మిస్తాం సీఎం గారు మనకి ఇనాగ్రేట్ చేసేదానికి ప్రోగ్రాంలో వచ్చిన వెంకటరావు గారికి తదితరులందరికీ నా నమస్కారాలు. దసరాజు పరిశ్రమలు ఏమన్నా పెట్టి డెవలప్ అయితే మా ఊరి అడిగాము రోడ్డు, అది ఇచ్చినా సరే లేదు అంటే తొందరగా చేయాలని గౌరవ వాటికే లేదు. ఇంకా పెండింగ్ కూడా ఇళ్ల ప్లాట్లు అది అందరికీ ఇచ్చి ఇది చేయవలసిందిగా కోరుతున్నాను. సరే మనము మాకు అవకాశం సంవత్సరానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కలెక్టర్ రాజాబాబు గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని వాళ్ళు చేయగలిగితే ఇటు కరువులో మంగోలు మండలంలో డెవలప్ చేయడానికి మంచి అనువైన. ఈరోజు ముఖ్యంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర రాష్ట్రంలో 38 చోట్ల MSME పార్కుల్ని ఈరోజు అక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశపూర్వకంగా మన నియోజకవర్గం కూడా 38లో ఒక నియోజకవర్గం మంది కూడా ఉంటాం. దాన్ని ఇక్కడ మనం లాంచ్ చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది ఊరు గ్రామం వచ్చే లోపల మనకు దగ్గర దగ్గర ఈ దసరా 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్న ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల దూరంలోనే. ఎందుకంటే ఒంగోలు దగ్గర ఉండే పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెరగటం కానీ, స్థలాలు సరిగా లేకపోవటం కానీ, ఎక్కువ ఆనుకొని ఉండే ఈ దసరాజపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేయటం, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ను ఈరోజు ఐడెంటిఫై చేసి దీనికి 5 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 5 కోట్లలో చిన్న ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు యువత ఎంతోమంది చదువుకొని ఉపాధి కోసం అడిగే వాళ్ళందరూ కూడా 2-3 కలిసి దీంట్లో ఒక చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే దానికి ఏం చేస్తే ఒక చిన్న ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా యూత్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ గ్రామంలో ఈ 5 ఎకరాలలో ఎవరికైనా కావాలన్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు లాంచ్ అయిన తర్వాత దీనికి రోడ్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ సైజుల్లో ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎవరైతే మనకి రద్దీలు పెట్టుకుంటారో, ఎవరైతే ఏ ఇండస్ట్రీ పెడతారో దాని ప్రకారంగా దీన్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేదే దీని ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీఐసిలో ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకి చాలా ఎక్కువ ప్లేసెస్ ఇవ్వడం జరిగేది. ఇదివరకు పెద్ద ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇవన్నీ MSMEలో చిన్న సైట్స్తో పాటు చిన్న కుటుంబాలు కూడా బాగుండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాన్ని కూడా అందరూ కూడా పాల్పంచుకొని దాంట్లో
దీన్ని కూడా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో మనకి ఇక్కడ ఉండే ఏపీఐసి ల్యాండ్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 కోట్లతోటి ఈరోజు అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో పూర్తిగా ఈరోజు అన్నీ కూడా ఆధునీకరణ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు 14-19లో ఈ దశరాజపల్లికి 64 లక్షల రూపాయలు ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇప్పుడు వరకు 1,29 లక్షల రూపాయలు ఈ ఊరికి ఖర్చు పెట్టాం. దీనికి కూడా 2 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి వచ్చేటట్టుగా రోడ్డు కూడా అన్నీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని నీటింగ్ కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, అదేవిధంగా చెరువు ఇక్కడ ఉండే చెరువు బాగా పాడైపోతే దాన్ని అన్ని కూడా చేయడానికి దానికి కూడా 15 లక్షల రూపాయలు నిధులు పెట్టి దాన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదైనా కూడా అభివృద్ధి చేస్తేనే అందరూ కూడా సంతోషంగా ఉంటాం. అభివృద్ధితో పాటు మనం కూడా కలిసి అందరూ కూడా గ్రామాల్లో కూడా అందరూ కలిసిమెలిసి కానీ పనిచేస్తున్నారంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఎవరో ఒకరు చేస్తారులే మనకెందుకు అనుకుంటే గ్రామం ముందుకెళ్ళదు. కాబట్టి మీ అందరూ కూడా కలిసి పనిచేయండి. మీకు చేయడానికి ఈరోజు పూర్తి సహకారం మా ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత నుంచి ఆయన స్థాయిలో ఆయన ఏదో విధంగా చేయాలని, జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని రకాలుగా కూడా ఆయన కూడా కష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా కలిసి వ్యాప్తి చేసుకుంటే నియోజకవర్గం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ మన గ్రామంలో పెట్టడం మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ముందు మన గ్రామంలోనే ఎవరైనా పెట్టుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉండాలనే ఒక సంకల్పంతో గతంలో కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో ఒక 38 వరకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ దశరాజుపల్లి విలేజ్లో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా వారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ వెంకటరావు గారికి, తర్వాత ఇతర మండల పార్టీ అధ్యక్షులు మరి పార్టీ అధ్యక్షులకి, ఈ గ్రామ పెద్దలకి, దాంతోపాటు మా కొలీగ్స్ ఆర్డీఓ ఒంగోలు అండ్ జడ్ఎం ఏపీఐసి అండ్ తహసీల్దార్ ఎంపీడీఓ, ఇక్కడ హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ముందు స్పెల్లో మిస్ అయినటువంటి 2 నియోజకవర్గాల్లో ఒకటి కందుకూరు, ఒకటి మనకి ఇక్కడ ఒంగోలు, ఈ 2 చోట్ల మనం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడుతున్నాము. సో దాసరాజుపల్లిలో 5 ఎకరాల్లో, తర్వాత అయ్యవారిపల్లి లో 100 ఏకర్స్ చెప్పున మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్కి మనం అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఇందాక ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో కనుక మనము యువత ఎంతోమంది చదువుకుంటున్నారు, తర్వాత ఎన్నో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక 1 ఎంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు, వాళ్ళు ఒక యూనిట్ పెట్టాలంటే కనుక వాళ్ళకు అందుబాటులో మన స్థలం ఉండాలి అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవరు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనెక్టివ్ రోడ్స్ కూడా ఇందాక వారు అడిగారు, కొద్దిగా మాకు వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని, అది కూడా వాళ్ళు ఏపీఐసిసి నుంచి కూడా
వేరే డిపార్ట్మెంట్కి, బికాజ్ ఈ ప్లేస్ ప్రమోట్ కావాలి కాబట్టి లింకేజెస్, రోడ్ లింకేజెస్, రైల్వే లింకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది రైల్వే లైన్ కూడా దగ్గర ఉంది, తర్వాత రోడ్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది మంచి పార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని, యువత అందరూ ఎస్పెషల్లీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని మనం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో న్యూ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇనిషియేటివ్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ప్రకాశానికి వచ్చేటప్పటికి ఒక ఇండోసోలు, తర్వాత బీపీసీఎల్, ఒక పోర్టు, తర్వాత దాంతోపాటు జిందాల్ స్టీల్, తర్వాత ఇక్కడ మనకి కనిగిరికి వచ్చేటప్పటికి బయో కంప్రెస్డ్ యూనిట్, బయోగ్యాస్, సో సిబిజీ అంటారు దాన్ని. సో దీన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఇవన్నీ కూడా టోటల్గా మీరు అంతా చూస్తే ఒక 50 to 60 కిలోమీటర్లో పెద్ద క్లస్టర్ కింద ఇదంతా కూడా ఫామ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి. అవి కూడా దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ముందు చూపుతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీనంతా కూడా చక్కగా మనందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం తరపున వాళ్ళు చేస్తున్నారు, మన తరపున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఫెసిలిటీని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అట్ ద సేమ్ టైం ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా మన ఏపీ ఐసిసి వాళ్ళు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమంలో మేము కూడా మాతో పాటు ఆదైనటువంటి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గ్రామ ప్రజలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు ఇనాగరేట్ చేసిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ ప్లేక్ని వారు కూడా ఇనాగరేట్ చేస్తారు. అది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క సభ అందుకు ముగుస్తుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.